హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన టీఎస్పీఎస్కి సంబంధించిన ఈ సిలబస్ ఇంతకుముందు ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని తీసేయడం జరిగింది. కానీ ఈ టాపిక్ వచ్చేసి మీకు హెల్త్ సంబంధించిన టాపిక్లో చాలా ఉపయోగపడుతుంది, ఈవెన్ ఫర్ ఏపీపీఎస్సి, ఈవెన్ ఫర్ గ్రూప్ 2 ఫర్ ఏపీపీఎస్సి. కానీ టీఎస్పీఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ టాపిక్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మరియు ఈ టాపిక్ని డివైడ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ డిసెంట్రీ గురించి చదువుకోబోతున్నాం. డిసెంట్రీ ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు. డిసెంట్రీ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? ఒక వైరస్ చూస్తున్నారు. వైరస్ వల్ల వచ్చిన డిసెంట్రీ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చిన డిసెంట్రీ, ఏదైనా ఒక డిసెంట్రీ అనుకుందాం. సో డిసెంట్రీకి డయేరియాకి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. బేసికలీ ఫస్ట్ మనం డిసెంట్రీని చూద్దాం, దాని సిమ్టమ్స్ చూద్దాం, కాజెస్ చూద్దాం, ఆ తర్వాత వీటి యొక్క డిఫరెన్సెస్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు డిసెంట్రీ అంటే ఏంటి మనం ఫస్టే చూసాం. మనం ఎప్పుడైతే మన డయేరియా టాపిక్ చేస్తున్నామో అక్కడ టైప్స్ ఆఫ్ డయేరియాలో అక్యూట్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ పర్సిస్టెంట్ డయేరియాస్లో చూసాం. ఏంటండి సెకండ్ టైప్లో ఈ డిసెంట్రీ అనేది బ్లడీ స్టూల్స్, అంటే మీరు వెళ్ళే స్టూల్లో, ఫీకల్లో, బాత్రూమ్ వెళ్తే మీకు బ్లడ్ కూడా రావడాన్ని ఏమంటామండి? డిసెంట్రీ అంటాం. రక్తస్రావం జరిగేదాన్ని డిసెంట్రీ అంటాం. చూడండి, డిసెంట్రీ ఈజ్ బ్లడీ డయేరియా, రక్తంతో కూడిన డయేరియా. దట్ ఈస్ ఎనీ డయేరియల్ ఎపిసోడ్ ఇన్ విచ్ ద లాస్ ఆఫ్ వాటరీ స్టూల్స్ కంటైన్ విజిబుల్ రెడ్ బ్లడ్. ఇట్ కెన్ బి కాజ్డ్ బై ఎ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. చాలా ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్తో కావచ్చు, వైరస్ ద్వారా రావచ్చు, మీకు బ్యాక్టీరియా ద్వారా రావచ్చు, లేదా ఒక ప్రోటోజోవా, ఓకే, లేదా ఒక పారాసైట్. లేదా ఒక పారాసైట్ అంటే వామ్ లాగా ఉంటుంది, అది మన లోపలికి వచ్చి మనలో బతుకుతుంది. ఎగ్జాంపుల్, మీరు మలేరియా అంటే వెంటనే గుర్తు రావాల్సింది మలేరియన్ పారాసైట్. సో అలానే పారాసైట్ ద్వారా. ఇట్ మే ఆల్సో కాజ్ రిజల్ట్ ఫ్రమ్ కెమికల్ ఇరిటేషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్. మీరు ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ మీ ఇంటెస్టైన్కి పడకుంటే దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ చేస్తే కూడా మీకు ఈ డిసెంట్రీ అనేది రావచ్చు. డిసెంట్రీని ఏమంటామండి? ఇంకో పేరు షింగెలోలిసిస్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. డిసెంట్రీ కెన్ బి fatal and it can cause severe dehydration. సేమ్ అండి, సేమ్ ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, డిహైడ్రేషన్ కావడం వల్ల చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాపర్ మేనేజ్మెంట్ కాజెస్ ద ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ సేఫ్ వాటర్, శానిటేషన్ ఎసెన్షియల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇప్పుడు చూడండి, మీరు మోడీ గారు ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఒక స్వచ్ఛ భారత్ మిషన్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం తెచ్చుకున్నామండి మనం? ఓడిఎఫ్. దీని తర్వాత ఓడిఎఫ్ ప్లస్, ఓడిఎఫ్ డబల్ ప్లస్ కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు. అసలు ఓడిఎఫ్ అంటే ఏంటండి? ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బయట బాత్రూమ్ పోకుండా ఇంట్లోనే ఒక బాత్రూమ్ కట్టుకోవడం. ఓకే, ఇలా బయట బాత్రూమ్ పోవడం ద్వారా ఏమవుతుందండి? మీరు ఇక్కడ ఫీకల్ పోయారు, ఇక్కడ స్టూల్ పోయారు, వర్షం పడింది, వర్షంలో అదంతా తీసుకెళ్ళి మీ పక్కన ఉన్న నదిలో కానివ్వండి, బావిలో కానివ్వండి, అక్కడికి తోసేస్తుంది. ఇప్పుడు మీకు కనుక కలరా ఉంటే ఆ నదిలో మొత్తం కలరా కలుస్తుంది. ఓకే, పక్కనే ఉన్న వ్యక్తులు పాపం బీద వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుంచి మంచినీళ్ళు తీసుకొని వంటలు వండుకోవడం కానివ్వండి, తాగునీటి కోసం ఉపయోగించడం కానీ చేస్తారు. సో తద్వారా ఏమవుతుంది? ఊరు మొత్తం కలరా బారిన పడి అందరూ కలరాతో చనిపోవడం జరుగుతుంది, ఒకవేళ వారికి ఓఆర్ఎస్ మరియు రీహైడ్రేషన్ గురించి తెలియకపోతే. ఓకే, సో డిసెంట్రీ కెన్ కాజ్ ఫ్యాటల్ అండ్ ఇట్ కెన్ కాజ్ సివియర్ డీహైడ్రేషన్. Proper management of cases and of environment including safe water and sanitation is essential. So next kellam, types of dysentery. So dysentery lo any types unnayo okasari chuddam. There are two types of dysentery. One is Bacillary Dysentery of Shingelliosis, which is caused by shingle bacteria. This is the most common type of dysentery. Okay, next Amibioic Dysentery, amoeba వల్ల వచ్చే dysentery or amibiosis. Okay, or amibiosis, which is caused by an amoeba single celled parasite called Entamoeba histolytica. Okay, ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్. Entamoeba histolytica, which is mainly found in tropical areas. This type of dysentery is usually picked up abroad. అంటే మామూలుగా యుఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇది అంటుతుంది. యుఎస్లో మెయిన్గా ఉండేది
ఈ డిసెంట్రీ అండి. మన ట్రాపికల్ కంట్రీస్లో, ఇండియా అటువంటి కంట్రీస్లో ఉండేది ఈ అమీబియోటిక్ డిసెంట్రీ. ఈ 2 టైప్స్ ఆఫ్ డిసెంట్రీని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డిసెంట్రీ? సేమ్ అండి, అబ్డామినల్ బ్లోటింగ్, కొంచెం అబ్డామిన్లో కొంచెం వాపు రావడం, కడుపు నొప్పి రావడం, లేదంటే బ్లడ్ డయేరియా, ఓకే, కొంచెం రక్తస్రావం కావడం, క్రాంపింగ్, పిసుకడం కడుపంతా. సో ఓకే, ఫ్లాటుయెన్స్, ఓకే, వెనకాల నుంచి గ్యాస్ రిలీజ్ చేయడం, ఓకే, నాసియా, ఓకే, కళ్ళు తిరగడం లాంటివి లేదా వాంతులు వచ్చే వంటివి కూడా, ఇవన్నీ కూడా డయేరియా ఆర్ డిసెంట్రీ, బ్లడ్డీ డయేరియా ఆర్ డిసెంట్రీ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. సో వేరే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయండి? మీరు యూరిన్ పోవడం తగ్గిపోతుంది, యూ డిక్రీజ్ ఇన్ ద యూరిన్ అవుట్పుట్. ఎందుకంటే చాలా వరకు వాటర్ అంతా కూడా మీకు ఏమవుతుందండి, మీ బౌల్స్ ద్వారా లేకుంటే స్టూల్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. స్కిన్ అనేది డ్రై అవుతుంది, ఎందుకంటే మీరు నీళ్ళు తీసుకోకపోతే ఆటోమేటిక్గా మీ స్కిన్ డ్రై అయిపోతుంది. మ్యూకస్ మెంబ్రేన్స్ సచ్ యాజ్ డ్రై మౌత్, గొంతు ఎండిపోవడం, నాలుక ఎండిపోవడం, ఓకే, ఫీలింగ్ వెరీ థర్స్టీ, ఎప్పుడు దాహం కావడం, ఫీవర్ అండ్ చిల్స్, ఓకే, చలి పెట్టడం, జ్వరం రావడం, మసిల్ క్రాంప్స్, ఒళ్ళు నొప్పులు, మస్కులర్ పెయిన్స్ రావడం, మజిల్ వీక్నెస్, బాగా బలహీనత పొందడం, మరియు వెయిట్ లాస్. ఇవన్నీ కూడా ఏంటి అండి? సిమ్టమ్స్ ఆఫ్ డిసెంట్రీ. ఓకే, నెక్స్ట్ కామన్ కాజెస్ ఆఫ్ డిసెంట్రీ. కామన్గా డిసెంట్రీ దేని వల్ల వస్తుంది? ఓకే, క్లాంపియోబాక్టర్ వల్ల రావచ్చు, ఈ కాయిల్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, మీకు ఎంటామోబియా హిస్టోలిసియా వల్ల రావచ్చు, సింగెల్లీ వల్ల రావచ్చు, సాల్మోనెల్లా వల్ల కూడా రావచ్చు. ఇవి ఏంటి అండి? సింగెల్లీ అండ్ సాల్మోనెల్లా, దీస్ ఆర్ బ్యాక్టీరియాస్. ఇవన్నిటి వల్ల మీకు డిసెంట్రీ అనేది రావచ్చు ఈ ఆర్గానిజమ్స్ ద్వారా. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డిసెంట్రీ? రిస్క్ ఏమేమి ఉంటాయి? A number of factors increase with the risk of developing dysentery. Not all people with risk factor will get dysentery. Okay, attending or work in a daycare settings. ఓకే, మీరు డే కేర్ ఫెసిలిటీలో వర్క్ చేస్తున్నట్టయితే పిల్లల్ని హ్యాండిల్ చేస్తారు, పిల్లల డైపర్స్ చేంజ్ చేస్తారు, సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ ఎనిమల్. ఓకే, నెక్స్ట్ కన్జంప్షన్ ఆఫ్ అన్ట్రీటెడ్ వాటర్ ఫ్రమ్ లేక్స్, రివర్స్ అండ్ స్ట్రీమ్స్. నదిలోకి వెళ్ళేసి నేను నీళ్ళు తాగేస్తానంటే కుదరదండి, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఫీకల్ టు ఓరల్ కాంటాక్ట్. ఓకే, ట్రావెల్ ఇన్ కంట్రీస్ వేర్ ద ఇన్ఫెక్షన్ ఇస్ కామన్. ఓకే, ఆఫ్రికా అటువంటి దేశాల్లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందో అటువంటి కంట్రీస్కి వెళ్ళేసి మీరు తిరిగినట్టయితే అక్కడ పొందవచ్చు. యూజ్ ఆఫ్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్లో ఒక డిసెంట్రీ ఉన్న వ్యక్తి జంప్ చేశాడు, అందులో మీరు కూడా జంప్ చేశారు అనుకోండి, మీకు డిసెంట్రీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రిడ్యూసింగ్ యువర్ రిస్క్ ఆఫ్ డిసెంట్రీ. ఎలా తగ్గించుకోవచ్చు మన రిస్క్ని? ఎలా? యూ కెన్ లోవర్ యువర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ డిసెంట్రీ by avoiding swallowing water in the swimming pools, hot tubs and recreational water sources. ఎక్కడెక్కడైతే వాటర్ పార్క్స్ ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ఉంటాయో, లైక్ మన హైదరాబాద్లో ఉన్న ఓషన్ పార్క్ కానివ్వండి, జల్విహార్ కానివ్వండి, అక్కడికి వెళ్ళేసి నేను ఈ నీళ్ళని నోట్లో పోసుకొని పుక్కిలించడం, తాగడం చేస్తాను అనుకోండి, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ డిసెంట్రీ. డ్రింకింగ్ ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్ వెన్ బ్యాక్ ప్యాకింగ్, క్యాంపింగ్ ఆర్ హైకింగ్. మీరు హైకింగ్ కానీ లేదంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ క్యారీ ఖచ్చితంగా చేయాలి, లేకుంటే డిసెంట్రీ వస్తుంది. డ్రింకింగ్ ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్ వెన్ విజిటింగ్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగండి. యూజ్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ బ్రషింగ్ యువర్ టీత్ అండ్ వాషింగ్ యువర్ ఫుడ్ వెన్ విజిటింగ్ డెవలపింగ్ కంట్రీస్. ఆఫ్రికా అటువంటి దేశాలు కానివ్వండి, ఇండియాలో కొన్ని పూర్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్తోనే నోరు పుక్కిలించండి. Washing your hands frequently and eating only cooked food. Touching feces, having contact with any infected person or animal, changing diapers, using bathroom and before eating or preparing food. ఇవన్నీ చేసేటప్పుడు మీ చేతులు నీట్గా కడుక్కోవాలి. How dysentery is treated? డిసెంట్రీని ఎలా ట్రీట్ చేస్తాం? The treatment for dysentery begins with seeking medical care from your healthcare provider. To determine if you have dysentery, your healthcare provider may ask you to provide stool samples for laboratory testing. Okay, same andi. Indulo kuda antibiotics system is the mainstay of treatment for dysentery due to bacterial organism and is highly effective. It is important to follow your treatment plan for dysentery preciously and take all of the antibiotics as instructed and avoid reinfection or recurrent.
దాదాపు డిసెంట్రీ అనేది ఎక్కువ శాతం బ్యాక్టీరియాతోనే వస్తుందండి. సో దాన్ని ట్రీట్ చేయడానికి యాంటీబయోటిక్స్ చాలా బెటర్గా పనిచేస్తాయి. ఈ యాంటీబయోటిక్స్ కూడా మీరు సడన్గా ఆపేస్తే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఈ మధ్యలో వింటున్నాం. సో దాని గురించి సపరేట్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం మనం. సో అటువంటి ట్రీట్మెంట్ని మధ్యలో ఆపకుండా కంప్లీట్ డాక్టర్ చెప్పినట్టు ఫాలో అయితే డిసెంట్రీని మీరు వెంటనే క్యూర్ చేసుకోవచ్చు. యాంటీబయోటిక్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసెంట్రీ, ఒకసారి దీని గురించి కూడా చూద్దాం. ఏమేమి యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తాము. యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఆర్ ఎఫెక్టివ్ అని చూసాం, బ్యాక్టీరియా కాబట్టి. ఏమేమి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నామండి? సెఫ్ట్రియాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్, నెక్స్ట్ టెర్మతోప్రిన్, సల్ఫేట్, దీన్ని బ్యాక్టీరియం ఆర్ సెప్ట్రా కోసం యూజ్ చేస్తాం. ఈ పేర్లన్నీ కూడా ఒకసారి చూసుకోండి మై ఫ్రెండ్స్, దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఫర్ అమీబిక్ డిసెంట్రీ కాస్డ్ బై ఎంటామోబియా హిస్టోలికా ఈజ్ ఫ్లాగ్లింగ్. ఈ మెడిసిన్ ఇవ్వడం ద్వారా మీకు ఎంటామోబియా ద్వారా వచ్చిన డిసెంట్రీని మీరు క్యూర్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ ఆల్ బిట్ హార్డ్ ప్రొనౌన్సియేషన్స్, కొద్దిగా హార్డ్గా ఉండొచ్చు, కానీ ఒకసారి పాస్ చేసుకొని ఒకసారి వీటిలో ఉన్న ప్రతి పేరుని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ డయేరియా అండ్ వామిటింగ్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ తీసుకోవడం, ఓరల్ రీహైడ్రేషన్స్, కుదిరితే సెలైన్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. వాట్ యూ కెన్ డూ టు ఇంప్రూవ్ ద డిసెంట్రీ కండిషన్. ఓకే, మీకు డిసెంట్రీ వస్తే మీరు ఎలా కాపాడుకోవచ్చు? అడిక్వేట్ హైడ్రేషన్, ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా. ప్లెంటీ ఆఫ్ రెస్ట్, ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ డిసెంట్రీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ గుడ్ హైజీన్. ఇతరులకి డిసెంట్రీ అంటివ్వకుండా మనం క్లీన్గా నీట్గా ఉండడం చాలా చాలా ముఖ్యమండి. నెక్స్ట్, అవాయిడ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ పూల్స్ అండ్ హాట్ టబ్స్ వెన్ యూ హ్యావ్ డిసెంట్రీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఆఫ్ డిసెంట్రీ. డిసెంట్రీ వల్ల కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చు? ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ మన బాడీలో, ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ అవుట్ అవ్వడం వల్ల జింక్ కూడా వెళ్ళిపోతుంది. ఈ ఇంబ్యాలెన్స్ ద్వారా మన బాడీలో రియాక్షన్స్ అనేవి ప్రాపర్గా కావు. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, ఇంటెస్టైనల్ పర్ఫొరేషన్స్, లివర్ అబ్సెసెస్, పోస్ట్ ఇన్ఫెక్షన్ ఆర్థరైటిస్, సెకండరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సీజర్స్. ఓకే, నెక్స్ట్, స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మీకు కామన్గా తెలిసినవే. ప్యాథోజెనిసిస్ ఆర్ ప్యాథోజెనిసిస్ అంటే ఒక డిజీజ్ ఎలా వస్తుంది, అది ఏ విధంగా డెవలప్ అయ్యి అది ఎలా క్యూర్ చేయవచ్చు అనే మొత్తాన్ని ఏమంటామంటే ప్యాథోజెనిసిస్. ప్యాథాలజీ అనే డిపార్ట్మెంట్ కనుక మీకు తెలుసుంటే ఆ డిజీజ్ కండిషన్ ఏంటి, ఎలా లోపలికి ఎంటర్ అవుతుంది, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా గ్రో అవుతుంది, గ్రో అయిన తర్వాత దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఈ స్టడీని ఏమంటాం? ప్యాథోజెనిసిస్ అంటాం. ఓకే, ఇక్కడ ప్యాథోజెనిసిస్ చూద్దాం. అంటే మామూలుగా మీకు మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా ఇలానే వస్తాయండి, ప్యాథోజెనిసిస్ రాయండి డిసెంట్రీ గురించి. సో ఎలా వస్తుంది? ఈ షింగోలైసిస్ అక్కర్స్ ప్రీడామినెంట్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ డ్యూ టు ఓవర్ క్రైడింగ్ అండ్ పూర్ శానిటేషన్ వల్ల ఈ బ్యాక్టీరియా అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలు, నాన్ బ్రెస్ట్ ఫెడ్ చిల్డ్రన్ రికవరింగ్ ఫ్రమ్ మీసిల్స్, malnourished children and adult older than 50 years have more severe illness and greater risk of death. ఈ పిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మీ ప్యాథోజెనిసిస్లో మీరు రాయాలి. ఇక్కడ చూడండి, ట్రాన్స్మిషన్ అకర్స్ వయా fecal oral route, person to person contact, household flies, infected water and inanimated objects. Single species can survive in gastric acid. ఈ బ్యాక్టీరియా అనేది మన కడుపులో ఉన్న యాసిడ్ని కూడా దాటుకొని బతికే శక్తి కలది. అండ్ ఇన్ఫెక్ట్ కెన్ అక్కర్ ఫాలోయింగ్ ఎక్స్పోజర్స్ టు యాజ్ ఫ్యూ యాజ్ 10 to 100 organisms. Once infected, all Shingles species multiply and cause acute bloody diarrhea. ఈ స్పీసీస్ ఎప్పుడైతే మనం ఇన్ఫెక్ట్ చేస్తుందో అది మల్టిప్లై అవుతుంది, గుడ్లు పెడుతుంది, పిల్లలు పెడుతుంది. అది మల్టిప్లూడ్ అయినాక మనకి బ్లడీ డయేరియా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, బై ఇన్వేడింగ్ ద క్లోనిక్ ఎపిథీలియం వేర్ ద ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ ఆర్ రిలీజ్డ్. ఓకే, అండ్ ద సబ్సీక్వెంట్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ recruiting a number of polymorphous nuclear cells destroys the epithelial cells lining the gut mucus, allowing for the further direct invasion by Shingles. అంటే ఇది పోయి ఎక్కడ వెళ్తుందండి? లాస్ట్కి వెళ్ళేసి
క్లానిక్, ఓకే, మన లార్జ్ ఇంటెస్టైన్ క్లానిక్కి వెళ్ళి అది అక్కడ ఏ పార్ట్లో అయితే మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించే అనే గుడ్ కాంపౌండ్స్ ఉంటాయో అక్కడనే ఇలా అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుడ్ కాంపౌండ్స్ చనిపోయినప్పుడు మన వాల్ ఏదైతే ఉంటుందో, మన రెక్టమ్ లేదా మన లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న వాల్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసి ఇంకా ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియాకి అటాక్ చేయడానికి ఎక్కువగా స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద pathogenesis of dysentery looks like. This is the same for diarrhea also. సేమ్గా రాయొచ్చు మీరు, ఓకే, ఎందుకంటే డయేరియా షింగిలేస్ బ్యాక్టీరియా ద్వారా కూడా డయేరియా వస్తుంది కాబట్టి సేమ్ రాయొచ్చు. The resultant infection, diarrhea, is associated with loss of water, electrolytes, and clinical picture of abdominal cramping, fever, bloody mucus stools. ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, స్టూల్ మైక్రోస్కోపీ, a cheap, rapid, and simple diagnostics test reveals numerous polymorphous nuclear cells on methylene blue stain. Because, however, microbial culture is required for differentiating Shingilla from cause of colitis. Okay, అప్పుడప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది దీన్ని క్లియర్గా కనిపెట్టడానికి, అసలు ఏ బ్యాక్టీరియా ద్వారా ఇది జరుగుతుంది అని తెలుసుకోవడానికి. ఓకే, మల్టీప్లెక్స్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఓకే, platforms for detection of Shingilla are commercially available but are limited in their availability in most healthcare setting. రిచ్ కంట్రీస్లోనే ఉంటుందండి ఇది. పూర్ కంట్రీస్లో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే సరిగ్గా లేదు అక్కడ ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చాలా తక్కువ, ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసెంట్రీ ఆర్ డయేరియా. ద స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షింగిలీ వైరస్ గ్లోబల్లీ, వైల్ ఎస్ అంటే ఇది మళ్ళీ ఎస్ అంటే సింగిలీ అండి, ఎస్ సోనీ ఈజ్ ద ప్రీడామినెంట్ స్పీసీస్ వరల్డ్ వైడ్. ఎస్ ఫ్లెక్సినేరిస్ is more prominent across developing countries setting in Africa and Asia, with less virulent S. soni predominating in higher income settings. రెండు రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఎస్ సోనీ అండ్ ఎస్ ఫ్లెక్సినరీ. ఎస్ ఫ్లెక్సినరీ భారతదేశం అటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్ సోనీ వచ్చేసి యూరోప్ అటువంటి డెవలప్డ్ కంట్రీస్లో యూఎస్లో ఉంటుంది. ఓకే, ఎస్ డిసెంట్రియా టైప్ 1, ఆల్సో నోన్ యాజ్ షింగా బ్యాసిలియస్, is capable of causing a more severe and prolonged illness due to the production of potent extratoxin, Shingilla toxin. అంటే ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన లోపలికి వెళ్తుందో ఇది కేవలం డిసెంట్రీనే కాకుండా ఎక్సెస్ ఆఫ్ టాక్సిన్, పాయిజన్స్ని కూడా మన కడుపులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. తద్వారా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అవుతుందని మన బాడీకి. ఏమవుతుంది? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఇదన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మై ఫ్రెండ్స్. దయచేసి ఒకసారి పాజ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నేను నా వాయిస్ని కనుక మీరు ఫాలో కాలేకపోతే, నా స్పీడ్ని కనుక ఫాలో కాలేకపోతే దయచేసి స్లైడ్స్ పాస్ చేయండి. ప్రతిసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ. విచ్ ఈస్ సిమిలర్ టు వెరోటాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై E. coli bacteria and is associated with life-threatening hemolytic uremic syndrome. ఓకే, ఇది లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అండి. దీని గురించి మీకు డిస్కషన్ అవసరం లేదు, పెద్దగా మీకు ఈ వర్డ్స్ తెలిస్తే చాలు. అదర్ కాంప్లికేషన్ డ్యూ టు షింగిలోసిస్ ఇంక్లూడ్ సెప్సిస్, రెక్టల్ prolapse, arthrialgia, intestinal perforation, toxic megacolon, and electrolyte imbalance, seizures, and leukemoid reaction. సో ఇవన్నీ కూడా ఒకసారి పేర్లు తెలియాలి. ఓకే, ఇప్పుడు మనం డిసెంట్రీకి మరియు డయేరియాకి బేసిక్ డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, డయేరియా వర్సెస్ డిసెంట్రీ. డయేరియా is present as watery stool with no blood. డయేరియా బేసికల్లీ బ్లడ్ ఉన్న మ్యూకస్ ఉంటే దాన్ని బేసికల్లీ డయేరియా కింద అనుకోము, కానీ బ్లడ్ విత్ మ్యూకస్ ఉంటే దాన్ని మనం డిసెంట్రీ అంటాం. ఓకే, దీంట్లో బ్లడ్ ఉండదు, దీంట్లో బ్లడ్ ఉంటుంది. ఓకే, accompanied by blood. Same, the patient may or may not be accompanied with cramps or pain. కడుపు పిసకడం అటువంటి పద్ధతి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇందులో మాత్రం ఖచ్చితంగా వానికి కడుపు అనేది చాలా పిసుకుతూ ఉంటుంది, కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. ఫీవర్ ఈజ్ లెస్ కామన్ ఇన్ డయేరియా, కానీ నీకు డిసెంట్రీలో ఫీవర్ అనేది చాలా కామన్ అండి, చాలా కామన్. ఎందుకంటే ఇది హెవీ ఎఫెక్ట్ కదండి, బ్లడ్ లాస్ అవుతున్నాం కాబట్టి ఫీవర్ అనేది కామన్. డయేరియా ఈజ్ అ డిజీజ్ దట్ అఫెక్ట్స్ ద స్మాల్ బౌల్, స్మాల్ ఇంటెస్టైన్ అఫెక్ట్ చేస్తుంది. డిసెంట్రీ దేని ఇన్ఫెక్ట్ చేస్తుందండి? లార్జ్ ఇంటెస్టైన్, కోలిన్, ద లార్జ్ ఇంటెస్టైనల్ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇది స్మాల్ ఇంటెస్టైన్ని. నెక్స్ట్, డయేరియా ఇన్ఫెక్షన్ ఈజ్ లొకేటెడ్ అండ్ టార్గెటెడ్ ఓన్లీ ఇంటెస్టైనల్ లూమెన్ అండ్ అప్పర్ ఎపిథీలియా సెల్స్.
కానీ డిసెంట్రీ నాట్ ఓన్లీ అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ బట్ ఆల్సో కోలిన్ అల్సరేషన్ ఆల్సో రిజల్ట్స్. మన అల్సర్స్ని ఫామ్ చేసేది ఏంటంటే డిసెంట్రీలో అల్సర్స్ ఫామ్ అవుతాయి, కానీ ఇందులో అల్సర్స్ ఫామ్ అవ్వవు. చూడండి నెక్స్ట్, దెర్ ఈస్ నో సెల్ డెత్ అనేది లేదు ఇందులో. ఇన్ దిస్ డయేరియా అండ్ ద ఇన్ఫెక్షన్ ఓన్లీ కాజెస్ బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద టాక్సిన్స్ బై ద ఇన్ఫెక్టింగ్ ఏజెంట్స్. కానీ ఇందులో when a person get dysentery, the upper epithelial cells are attacked and destroyed and pathogen or disease causing agent. ఇందులో అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ ఏమాయండి, చనిపోయాయి. ఇందులో అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ అనేది చనిపోలేదు. ఈ ఎపిథీలియా కానీ కోలిన్ కానీ ఈ టర్మ్స్ అన్నీ ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి బయాలజీ క్లాస్ కూడా చూడండి ఆన్ డైజెస్టివ్ సిస్టమ్స్, సో యూ కెన్ అండర్స్టాండ్ దీస్ టర్మ్స్ ఈజీలీ. నెక్స్ట్, the antimicrobial that are used to treat diarrhea do not eradicate the toxin left behind. ఇక్కడ ఏమవుతుంది, the treatment for dysentery can eradicate the pathogen that is caused infection and stop inflammation. ఇక్కడ మొత్తం చావలేదు, అక్కడ మొత్తం చనిపోయింది. The effects of diarrhea are not the serious apart from the risk of dehydration. ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది చాలా సివియర్గా ఉన్నాయి, ఎందుకంటే అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ వెళ్ళిపోయాయి, చనిపోయాయి, అప్పుడు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, డయేరియా ఇస్ మోస్ట్లీ వైరల్. ఈ కాయిల్ కెన్ ఆల్సో కాజ్ వాటరీ డయేరియా. డిసెంట్రీ ఈజ్ మోస్ట్లీ బ్యాక్టీరియల్. ఈ కాయిల్, చింగలి, సాల్మోనెల్లా ఆర్ మోస్ట్ కామన్ కాజిటివ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఏంటండి డిసెంట్రీ, ఇది వైరస్ అనుకుందాం. డయేరియా, డిసెంట్రీ ఏంటండి బ్యాక్టీరియా. డిసెంట్రీ ఏంటి లాస్ట్. డయేరియా డస్ నాట్ నీడ్ యాంటీబయోటిక్స్. ఓఆర్ఎస్ ఇచ్చేసి వాటర్ తాగుతూ ఉంటే సరిపోతుందండి, ఫ్లూయిడ్ థెరపీ. కానీ డిసెంట్రీ నీడ్ యాంటీబయోటిక్స్, ఎందుకంటే అది బ్యాక్టీరియా మరియు మీ సెల్స్ని చంపుతుంది, మీ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ అల్సర్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏం కావాలండి, ఖచ్చితంగా యాంటీబయోటిక్స్ ఇన్పుట్ కావాలి. దీంట్లో యాంటీబయోటిక్స్ ఇవ్వకపోయినా పర్లేదు, వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజినస్ వ్యాక్సిన్ టు ట్రీట్ బ్లడీ డిసెంట్రీ. ఇది న్యూస్లో ఉందండి. 2019లో ఈ వ్యాక్సిన్ అనేది మనం ఇన్వెంట్ చేసాం. సో ఇది ఇప్పటివరకు పబ్లిక్లో ఇంకా రాలేదు. ఆఫ్ కోర్స్ WHO ప్రపోజల్లో ఉంది. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. దీన్ని ఎవరు తయారు చేశారు, దీని ప్రొడక్షన్ ఎవరికి ఇచ్చారో చూద్దాం. సో ద ఫస్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కలరా అండ్ ఎంట్రిక్ డిజీజెస్, ఈ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది ఇన్స్టిట్యూట్ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కలరా అండ్ ఎంట్రిక్ డిజీజెస్ ట్రాన్స్ఫర్డ్ ద టెక్నాలజీ టు వెల్కమ్ ట్రస్ట్ హిలిమెన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ April 23, 2019. వాళ్ళు ఈ టెక్నాలజీని డెవలప్ చేసి దానికోసం ఒక ట్రీట్మెంట్ వ్యాక్సిన్ కనిపెట్టి ఎవరికి ఇచ్చాము, మనం వీళ్ళకి తయారీ చేయమని చెప్పేసి ఇచ్చాము. ద యాన్యువల్ ఇన్సిడెంట్ ఆఫ్ షింగిలియోసిస్, దీని గురించి మాట్లాడుకున్నాం. దేన్ని కాజ్ చేస్తుందండి షింగిలియోసిస్? డిసెంట్రీని. త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 164.7 million. రిజల్టింగ్ ఇన్ అబౌట్ 1.1 million deaths primarily of children below 5 years age and elderly population. పెద్దవారికి మరియు చిన్నపిల్లల్ని చంపుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu 1 Academy. థ్యాంక్ యూ.